వెల్కమ్ టు విశ్రుతి యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు డబుల్ టమాటా వేసుకుందాం. దానికి కావాల్సింది మిల్క్ బ్రెడ్. ఈ బ్రెడ్ని ఇట్లా కట్ చేసుకోవాలి, సైడ్స్ అన్ని చిన్నగా కట్ చేసుకొని ఇలా ఎడ్జెస్ అంతా కట్ చేసుకొని ఇప్పుడు సెంటర్కి కట్ చేసుకొని 4 పీసెస్లా ఇలాగ 4 పీసెస్గా కట్ చేసుకుందాం. అన్ని ఈ విధంగా అన్నీ కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని గీ పోసుకోండి. వేడైన తర్వాత ఇవి బ్రెడ్ స్లైసెస్ చేసినాం కదా, వీటిని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా వేసుకోండి, అన్ని విధంగా వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకుందాం. మనం ఇలా టర్న్ చేసుకుందాం, అన్నిటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా గీ పూసుకొని ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు, కిస్మిస్, బాదం, ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. అన్ని ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. ఇప్పుడు ఒక కప్పు షుగర్కి 1 కప్పు వాటర్ పోసుకొని ఈ షుగర్ కరిగేదాకా కలుపుకుందాం. ఇలా తిప్పుకోవాలి. షుగర్ అంతా కరిగింది. ఇప్పుడు పాకం వచ్చే వరకు వెయిట్ చేద్దాం. పాకం వచ్చిన తర్వాత బ్రెడ్లో నీళ్ళు వేసేసుకుందాం. ఇప్పుడు ఈ పాకం తయారైందో లేదో చూసుకోవాలంటే కొద్దిగా ఇట్లా టచ్ చేసుకుంటే ఇట్లా వస్తుంది. అప్పుడు పాకం రెడీ అయినట్టుగానే ఇట్లా తీగలాగా వస్తాయి. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ వేసుకుందాం ఇందులోకి. ఇప్పుడు అన్నీ కలుపుకుందాం. మనం ఈ బ్రెడ్ అంతా షుగర్లో డిప్ అయ్యే వరకు మొత్తం కలిపేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత 1 కప్పు కాచి చల్లారబెట్టిన పాలు పోసుకుందాం. తర్వాత ఇదంతా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. డబుల్ కమిటా డబుల్ కమిటా రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా లేటెస్ట్ వీడియోలు అందడం కోసం బెల్ ఐకాన్ నొక్కండి. సీ యూ ఫ్రెండ్స్, బాయ్.